ఈ రోజు ఈ క్లాస్ వినడం వల్ల నేను తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇప్పటి వరకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఈ రెండే తెలుసు నాకు. ఇలా సేఫ్టీ టచ్ అన్సేఫ్ టచ్ ఉంటుందని కూడా తెలియదు. సారు లెసన్ చెప్పేటప్పుడు పీరియడ్స్ గురించి కూడా మనం ఏదో దాచిపెట్టేసుకున్నట్టు ఉంటాం పిల్లల దగ్గర. అది చెప్పలేం మనం. తెలీదు అది అంతే, అంతవరకే. కానీ ఈ రోజు సార్ చెప్పిన క్లాస్ని బట్టి ఇలాంటి విషయాల్లో కూడా పిల్లలకు చెప్పడం వల్ల అందులో ఏదో ఉంది తెలుసుకోవాలని ఆతృత ఆ పిల్లల్లోని, అదే రేపు సమాజానికి చెడుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అన్నీ ఓపెన్ గా ఉండి మంచి విధానంలో చెప్తే పిల్లలు మన ఇంట్లో కూడా సమాజంలో కూడా అందరికి ఉపయోగపడే విధంగా మంచిగా ఉంటారు. అలాగే ఈ ఫోక్స్ యాక్ట్ లోని సెక్షన్ 19, సెక్షన్ 20, సెక్షన్ 21 ఇన్ని ఉంటాయని ఇప్పటి వరకు నాకు తెలియదు. ఫోక్స్ అని విన్నాను తప్ప ఇందులో ఇన్ని సెక్షన్లు ఉంటాయని తెలియదు. ఈవేళ ఈ క్లాస్కి అటెండ్ అవ్వడం వల్ల ఇవన్నీ తెలుసుకున్నాను. సేఫ్ టచ్ అండ్ అన్సేఫ్ టచ్ ఇంతకుముందు కూడా మాకు తెలుసు, కానీ అది ఎలా చెప్పాలి, పిల్లలకి ఎలా వివరించాలి అనేది ఇంత క్లారిటీగా మాకు తెలియదు. ఆ అవయవాల గురించి చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పడానికి మాకు కూడా చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ అది ఎలా చెప్పాలనేది కూడా మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే పోక్సో చట్టం గురించి కూడా దాని గురించి క్లియర్గా చెప్పారు. అంటే దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది అనేది, అలాగే పిల్లలతో పేరెంట్స్ ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా చెప్పారు.